మందా, అయితే 1 కోటి మందా, 33 కోట్ల? దేవుడు ఒక్కడా 1000 మందా, అయితే 1 కోటి మందా, 33 కోట్ల? ఒక్కడే. దేవుళ్ళు ఇద్దరు ఉండరు. దేవుళ్ళు అనే ప్లూరల్ నెంబర్ రాంగ్ అండి. ఆకాశాలు అంటారు ఎప్పుడైనా? గాలి, ఎయిర్స్ అంటారు ఎప్పుడైనా? అనరు. ఇట్స్ ఎ రాంగ్ యూసేజ్ కదా. అలాగే దేవుళ్ళు కూడా రాంగ్ యూసేజ్ అండి. దేవుడు ఎప్పుడు ఒక్కడే. దేవుళ్ళు 10 మంది ఉండరు. దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉండును. క్షరాత్మానా వీశతే దేవ ఏకః అని మనకి వేదం స్పష్టంగా చెప్తోంది. ఏకః, ఒక్కడే ఉండును. దేవుడు ఒక్కడే. ఇప్పుడు మనకే కాదండి, వాళ్ళు ఏ మతస్థులైనప్పటికీ కూడా దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు. వాడు క్రిస్టియన్ అవనండి, ముస్లిం అవనండి, నాస్తికుడు అవనండి, జొరాస్ట్రియన్ అవనివ్వండి, మరో వైష్ణవుడు అవనివ్వండి, శైవుడు అవనివ్వండి, శాక్తేయుడు అవనివ్వండి, దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉండును. అయితే ఆ ఒక్కడిలో మనం ఏ ఆస్పెక్ట్ చూస్తాం, దానికి ఏ పేరు మనం పెట్టుకుంటాం, ఎట్లా మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాం, ఎట్లా దాని దగ్గరికి అప్రోచ్ అయ్యే ప్రాసెస్ని అవలంబిస్తామో ఇవి మారితే మారచ్చు. దట్స్ ఓకే. వీ నీడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అబ్జెక్షన్. దానికోసం మన ఏదో పెద్ద ఒకరిని ఎక్కువ చూపు ఒకరిని తక్కువ చూపు అనేది కూడా మనకేం పెద్ద అవసరం లేదండి. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చూడాలని అనుకుంటున్నాడు, చూస్తున్నాడు. బట్ దట్స్ ఓకే. అయిపోయి